పశ్చిమ బెంగాల్లో సాధించిన ఘన విజయం భారతీయ జనతా పార్టీలో సమరోత్సాహాన్ని నింపింది. దీంతో కర్ణాటకపై బీజేపీ తదుపరి దృష్టి పెట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కర్ణాటకతో బీజేపీకి ప్రత్యేక అనుబంధం ఉంది. దక్షిణాదిన బీజేపీ తొలిసారి సర్కార్ను ఏర్పాటు చేసింది కర్ణాటకలోనే. కాగా ప్రస్తుతం కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే వార్తలు అందుతున్నాయి. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ ఎపిసోడ్ కారణంగా ప్రజల్లో కాంగ్రెస్ తన పరపతి పోగొట్టుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఒకప్పటి తమ కంచుకోటి అయిన కర్ణాటకలో మరోసారి పాగా వేసేందుకు కమలం పార్టీ సన్నద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు బీజేపీలో ఉత్సాహాన్ని పెంచాయి. దీంతో కమలం పార్టీ తదుపరి టార్గెట్ కర్ణాటకయే అవుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కమలం పార్టీకి కర్ణాటకతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. దక్షిణాదిన బీజేపీ సర్కార్ ఏర్పడిన తొలి రాష్ట్రం కర్ణాటకయే. కాగా 2028లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే కర్ణాటక ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల గడువు ఉందన్నమాట. ఈ 2 ఏళ్ల కాలంలో బలమైన వ్యూహాలతో కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలి అనే తపనతో బీజేపీ కనిపిస్తోంది. కాగా కర్ణాటకలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగానే ఉండటం విశేషం. రెండు 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా కాంగ్రెస్ తరపున సీనియర్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. కాగా అప్పటికీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సరిపెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే ముఖ్యమంత్రి పదవిపై డీజే శివకుమార్ కూడా ఆశలు పెట్టుకున్నారు. దీంతో డీకే శివకుమార్ ను సముదాయించడానికి ఒక ఒప్పందానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ ఒప్పందం ప్రకారం మొదటి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే చివరి 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే సిద్ధరామయ్య 2.5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన కొన్ని నెలలు దాటిపోయింది. ఇప్పటికీ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే కొనసాగుతున్నారు. దీంతో డీకే శివకుమార్ వర్గం ఢిల్లీ పర్యటనలు పెట్టుకుంది. ఒప్పందం మేరకు తమ నాయకుడు డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనే ఒత్తిడిని హైకమాండ్ పైకి తీసుకొచ్చింది. అయితే సిద్ధరామయ్య పక్కన పెట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ అంగీకారాన్ని తెలుపలేదు. ఈ మొత్తం ఎపిసోడ్తో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రజల బాగోగులు చూడటం మానివేసి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ చుట్టూ తిరగటంతోనే కాలం వెల్లదీస్తున్నారనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో కూడా కలిగింది. అంతేకాదు ఇటీవలి కాలంలో హిందూ ఆలయాలపై సిద్ధరామయ్య సర్కార్ అనేకమైన ఆంక్షలు పెట్టింది. దీంతో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి శాసనసభ్యత్వంపై వేటు పడింది. వినయ్ కులకర్ణి ధార్వాడ్ సెగ్మెంట్ నుంచి 2023 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఒక హత్య కేసుకు సంబంధించి ఇటీవలే ఆయనకు జీవిత ఖైదును విధించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఆయన శాసనసభ్యత్వంపై వేటు పడింది. దీంతో కాంగ్రెస్ పరువు బజారున పడినట్లు అయింది. అలాగే బీజేపీకి సంబంధించి ఇటీవలే మరో సానుకూలమైన అంశం కూడా స్పష్టమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో శృంగారి సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి డిఎన్ జీవరాజ్ ఓడిపోయారు. అది కూడా చాలా తక్కువ ఓట్ల తేడాతోనే. కాగా తన ఓటమిపై జీవరాజ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 3 సంవత్సరాల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు జరిగిన సదరు రీకౌంటింగ్లో జీవరాజ్ విజేతగా నిలిచారు. దీంతో బీజేపీ క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. ఈ
నేపథ్యంలో కర్ణాటకలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో సిద్ధాంతాల రాద్ధాంతాల కంటే కులాల కుమ్ములాటలే ఎక్కువగా ఉంటాయి. ఒక్కలిగా అలాగే లింగాయత్ సామాజిక వర్గాలే ఇక్కడ రాజకీయాలను శాసిస్తూ ఉంటాయి. అయితే రాజకీయంగా బలమైన సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయటంలో బీజేపీ ఘనపాటి అని తెలిసిందే. దీంతో 2028 ఎన్నికల్లో కర్ణాటకలో జెండా ఎగురవేయటానికి బీజేపీ సన్నద్ధంగా ఉందన్న విషయం వెల్లడవుతోంది. ఏది ఏమైనా కర్ణాటకలోని మరోసారి సత్తా చాటడానికి బీజేపీ ఉబలాట పడుతోంది.